పేటీఎంతో జతైన వ్యాపారులందరికీ నా నమస్కారం. బ్యాటరీ ఛార్జ్ అయిపోబోతూ ఉంది, అందుకే లైట్ ఇండికేటర్ మీద ఎరుపు రంగు మెరుస్తూ కనబడుతోంది. అప్పుడు పేటీఎం సౌండ్ బాక్స్ విత్ బ్లూటూత్ చెప్తుంది తన సమస్యను. మరిప్పుడు దీన్ని ఎలా పరిష్కరించాలి? పదండి, నేను మీకు చెప్తాను. ముందుగా మీ సౌండ్ బాక్స్ బ్యాటరీ యొక్క ఛార్జిని చెక్ చేయండి. దీనికోసం మీ సౌండ్ బాక్స్ను కనీసం 15 నిమిషాల పాటు ఛార్జ్ చేయండి. అన్నట్టు ఛార్జింగ్ చేయడం కోసం కేవలం పేటీఎంతో పాటు వచ్చే ఒరిజినల్ ఛార్జర్నే ఉపయోగించండి. ఇప్పుడు పవర్ బటన్ని కనీసం 3 సెకండ్ల పాటు నొక్కడం ద్వారా సౌండ్ బాక్స్ను ఆన్ చేయండి. తర్వాత చూడండి, ఆ తరువాత లైట్ ఇండికేటర్ మీద వెలుగుతున్న లైటు ముందు పసుపు రంగులోకి, ఆ తర్వాత సాలిడ్ బ్లూ కలర్ లోకి మారుతుందో లేదో. అవును అయితే మీ సమస్య పరిష్కరించబడినట్లే. ఒకవేళ కాకపోతే దీనికి 2 కారణాలుండొచ్చు. అయితే మీ ఛార్జర్ పాడైపోయి ఉండొచ్చు, లేదంటే మీ సౌండ్ బాక్స్తో సిమ్ కార్డ్కి ఉన్న కనెక్షన్ పోయి ఉండవచ్చు. ఛార్జింగ్ సమస్యలను తనిఖీ చేయడానికి మీ సౌండ్ బాక్స్ను వేరే ఛార్జర్తో ఛార్జ్ చేయండి. ఇంకా మీరు తెలుసుకోండి, మీ సమస్య ఛార్జర్కు సంబంధించిందా కాదా అని. సౌండ్ బాక్స్ మరియు సిమ్ కార్డ్ యొక్క కనెక్షన్ చెక్ చేయడం కోసం మీరు సిమ్ కార్డ్ని తీసివేసి మళ్ళీ దాన్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ సౌండ్ బాక్స్ యొక్క సిమ్ స్లాట్ కవర్ను తెరవండి. తరువాత సిమ్ స్లాట్ నుండి జాగ్రత్తగా సిమ్ కార్డ్ని తీయండి. ఆ తరువాత సిమ్ కార్డ్ యొక్క గోల్డెన్ చిప్ మరియు కట్ అయిన భాగాన్ని సరైన దిశలో ఉంచుతూ తిరిగి దాన్ని సిమ్ స్లాట్లో ఉంచండి. ఇప్పుడు పవర్ బటన్ని 3 సెకండ్ల పాటు నొక్కడం ద్వారా సౌండ్ బాక్స్ను ప్రారంభించండి. ప్రారంభించిన కొద్దిసేపటి తర్వాత మీకు సౌండ్ బాక్స్ యొక్క లైట్ ఇండికేటర్ మీద వెలుగుతున్న లైటు ముందుగా పసుపు రంగులో మెరుస్తూ తర్వాత సాలిడ్ నీలం రంగులోకి మారుతూ కనిపిస్తుంది. సాలిడ్ నీలం రంగు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మీ సౌండ్ బాక్స్ కి పేటీఎం నెట్వర్క్ తో స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడింది అని. ఇప్పుడిక పేమెంట్లను అంగీకరించడం చేయండి స్టార్ట్. ఇంకా వ్యాపారాన్ని చేయండి సూపర్ ఫాస్ట్. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే నిస్సంకోచంగా పేటీఎం వ్యాపారుల హెల్ప్ లైన్ నంబర్ 0120-4440-440కి ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య కాల్ చేయండి. పేటీఎం మీ సమస్యను సరిగ్గా పరిష్కరిస్తుంది. ఇండియా అంటుంది.